సీఎం రేవంత్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో యూరియా డిమాండ్ గరిష్టంగా ఉంటుందంటూ కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతుల డిమాండ్ను నెరవేర్చే దిశగా కేంద్ర మంత్రి ఆదేశాలిచ్చారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూడాలని ఎరువుల శాఖ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించడం జరిగింది. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల భూమిలోని సారం తగ్గిపోతుందని కేంద్ర మంత్రి సీఎం రేవంత్తో చెప్పారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4% అదనపు వినియోగం జరిగిందన్నారు నడ్డా. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రైట్ నౌ చూస్తున్నాం తెలంగాణ యొక్క రైతుల డిమాండ్ను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇంకేం డిస్కషన్ జరిగాయి, వివరాలేంటి? రైట్ సౌమ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. నిన్న భేటీ జరిగింది. ఇక 2 రోజుల పాటు కేంద్ర మంత్రులు కలిశారు. ఈరోజు ఉదయం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అయితే తెలంగాణ రైతాంగానికి సంబంధించి మేలు చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. ఎరువుల కొరత ఉంది కాబట్టి యూరియా కొరత అనేది ఎక్కువగా ఉంది. ఇప్పుడు రానున్న రోజుల్లో పంటకు కావాల్సిన యూరియాను సరఫరా చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దానిలో భాగంగానే కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదనలు ఉంచిందో ప్రతిపాదనలకు అంగీకరించాలంటూ కూడా కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు. స్పందించినట్లు కూడా పీఐబీలో ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఇటు కేంద్ర ఎరువులు రసాయన శాఖకు సంబంధించిన కార్యదర్శి కూడా దీనిపై స్పందించారు. యూరియా ఎరువులు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ఇది వ్యవసాయేతర వినియోగాలకు మళ్లించకుండా వ్యవసాయానికి మాత్రమే దీన్ని వినియోగించాలనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా అధికారులకు సూచించారు. అవసరానికి మించి ఎవరికి కూడా సరఫరా చేయొద్దంటూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగానికి మించి ఎక్కువగా ఎరువులు సరఫరా చేయొద్దు, దానికి సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఎరువులు రసాయన శాఖ కార్యదర్శి మిశ్రా ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అంటే ఎక్కువగా ఈ దారి మళ్లింపు ఎక్కువగా జరుగుతోంది. వ్యవసాయేతర వినియోగాలకు అవసరాలకు దీన్ని దారి మళ్లించొద్దు అనేది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దానిలో భాగంగా ఇటు సహకరిస్తామని తెలుపుతూనే నిన్న కేంద్ర మంత్రితో కలిసిన సందర్భంలోనే ఒక హామీ అయితే ఇచ్చారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా జేపీ నడ్డా సీఎం రేవంత్ రెడ్డికి ఒక హామీ ఇచ్చారు. హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జితేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జేపీ నడ్డాను కలిశారు. ప్రధానంగా రసాయన ఎరువులు అధికంగా వాడడం వల్ల భూమిలో సారం తగ్గిపోతుందంటూ కూడా ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రి సూచించినట్టు తెలుస్తుంది. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. ఈరోజు వారు అంగీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరిస్తామంటూ కూడా తెలుపుతూ కూడా ఇటు కేంద్ర మంత్రి, మరోవైపు ఎరువులు రసాయన శాఖ కార్యదర్శి కూడా స్పందించి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అధికారులకు కొన్ని సూచనలు చేసినట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది ఎరువుల అమ్మకాలు అనేవి కూడా వినియోగం అనేది కూడా 12.4% అనేది ఎక్కువగా జరిగింది. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా మంత్రి సూచించినట్టు తెలుస్తుంది. రసాయన ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఎరువుల వైపు సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం ప్రణామ్ పథకం గురించి తెలంగాణ అధికారులకు వివరించి ఎరువుల శాఖ కార్యదర్శి అయితే ఓవరాల్గా మనం సారాంశం చూస్తున్నాం. మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే గత సంవత్సరం కన్నా ఈ ఇయర్లో ఎక్కువగా వినియోగం చెందింది అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఎరువుల వాడకం తగ్గించాలి అని అంటే దానికి సంబంధించి ఏదైనా టెక్నికల్గా కానీ ఏదైనా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? కేవలం దీనివల్ల ఎరువులను ఎక్కువగా రసాయనాలను వినియోగించడం వల్ల భూసారం అనేది తగ్గిపోతుంది. ఏదైతే ఎరువులను కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో వాటిని వ్యవసాయానికి మాత్రమే వినియోగించాలి. వ్యవసాయేతర మార్గాల వైపు మళ్లించడం ద్వారా యూరియా కొరత అనేది ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగం అంటే డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ మేరకు దీన్ని సరఫరా చేయాలి, అధికంగా సరఫరా చేయొద్దు
దుర్వినియోగం చేయొద్దు అనేది ప్రధానంగా ఇటు కేంద్ర మంత్రి అలాగే కేంద్ర కార్యదర్శి కూడా ఎవరైతే మిశ్రా ఉన్నారో మిశ్రా కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఒక నోటును కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అంటే డిమాండ్కు సరిపడా యూరియాను మేము సరఫరా చేస్తాం, కానీ ఈ రసాయనాలు ఎక్కువగా వినియోగించడం ద్వారా భూసారం అనేది తగ్గిపోతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని నేరుగా రైతులకు మాత్రమే ఇవ్వాలి, వినియోగానికి తగ్గట్టుగానే దీన్ని వినియోగించాలి తప్ప అవసరానికి మించి దీన్ని వినియోగించొద్దు, వేరే మార్గాల వైపు వీటిని దారి మళ్లించొద్దు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పుడు 12.4% అనేది దీని వినియోగం అనేది పెరిగింది, కానీ అమ్మకాలు కూడా పెరిగాయి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామంటూ చెప్తూనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగానికి సంబంధించి అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కొన్ని సూచనలు కూడా చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యూరియా ఎరువులను సరఫరా చేయాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. దానికి సంబంధించి ఎరువుల శాఖ కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే అది రసాయనాలు ఎరువుల అధిక వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసుకోవాలి. సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రజలకు పిఎం ప్రణామ్ పేరుతో ఒక పథకం గురించి కూడా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి, వారికి ఒక అవగాహన కల్పించాలనేది కూడా ఇటు రజిత్ మిశ్రా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దీనికి సంబంధించి రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. అంటే ఏదైతే ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. దానిలో భాగంగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, అనేక విజ్ఞాపనలు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. కొన్ని చోట్ల సానుకూల స్పందన వస్తుంది, వారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దానిలో భాగంగానే రైతాంగానికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా న్యాయం చేస్తుంది, ఇటు రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఇతరత్ర ఏదైతే కార్యక్రమాలు చేపడుతుందో వారు అన్ని విధాల రైతులకు పెద్దపీట వేసే విధంగా ఒక తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దానిలో భాగంగా రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రిని కలిసి సహకరించాలని కోరిన నేపథ్యంలో సానుకూలంగా స్పందించారు. దానికి స్పందించి ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞాపనలు వినతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకుని ఎరువుల వినియోగానికి సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తుంది, రైతులకు అన్ని విధాల సహాయ